ఉత్తర తెలంగాణ వరప్రధాని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు మరియు మహారాష్ట్ర నుండి వరద ప్రవాహం వస్తూ ఉండడంతో నిజామాబాద్ జిల్లా మెయిన్డోరా మండలంలోని శ్రీరామ్ సాగర్లోకి క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. ఇంకా ప్రస్తుతం ప్రాజెక్టులోకి 90,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు నుండి 50,000 క్యూసెక్కులకు దిగిన గోదావరిలోకి వదలగా భలేగావ్ వద్ద మరింత వరద కలిసి శ్రీరామ్ సాగర్కు వరద ప్రవాహం మొదలైంది. ఇక దీంతో పాటు ప్రాజెక్టు ఎగున 2 రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గడెన్న వాగు నుండి 10,000 క్యూసెక్కుల దీంతో పాటు మంజీరా ప్రవాహం తోడవడంతో ప్రాజెక్టులోకి 90,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ఇక అధికారులు ప్రాజెక్టు ప్రధాన కాలువ అయిన కాకతీయ కాలువ ద్వారా 4,500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు అయిన అలీసాగర్ లిఫ్ట్ మిషన్ భగీరథతో మొత్తం 66,077 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,082.30 అడుగులు, పూర్తి స్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 51.659 టీఎంసీల నీటిని నిల్వలున్నాయి. ఇక ఈ సంవత్సరం వానాకాలం మొదలు ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 46 టీఎంసీల వరద వచ్చి చేరింది.